పొగ తాగడం, మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం. మన దేశంలో ఎంతోమంది నిరుద్యోగులున్నారు. నిరాశతో ఎంతోమంది దోపిడీలు, దొంగతనాలు చేస్తున్నారు. మరికొంతమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కానీ మా ఈ నిరుద్యోగి నిరాశ చెందకుండా ఏం చేశాడో మీరే చూడండి. సార్, నేను డిగ్రీ వరకు చదివాను. ఏదైనా జాబ్ అంటే ఇవ్వండి సార్. సారీ అండి, నో జాబ్స్. మేము కూడా నిరుద్యోగులమే బాబు. జాబ్సా? మీరే మాకు ఇస్తారండి? అన్న ఆకలి అవుతుంది, ఏదన్నా ఇవ్వన్నా. అరే, ఉన్నదే 10 రూపాయలు. నేను వీడికి ఏమి ఇవ్వగలను? అన్న లేదు బాబు, లేదు, పో. అన్న అన్న చెప్తే వినిపిదరా? అమ్మా, అరే రే రే, పడిపోయావా? లే, ఇక్కడికి వచ్చి కూర్చో. ఇక్కడే కూర్చో, 1 నిమిషం వస్తాను. ఎందుకురా? చదువుకోవచ్చు కదరా. అమ్మ లేదు, నాన్న తాయి ఎక్కడ పడిపోతాడో తెలియదు. నన్ను ఎవరన్నా చదివించేది? ఏరమ్మా, జాబ్ వచ్చిందా? తిరిగి కాలు నొప్పిస్తున్నారా? వారిలో జాబ్స్ ఉన్నాయంట, చేద్దామా? లేదురా, నేను ఇలాంటి జాబ్ చేయను. ఏరా పంది, ఎలా ఉన్నావు? భయ్యా, నా పేరు పంది కాదు భయ్యా, హంది. ఏంట్రా సడన్ గా వచ్చేసావు? మీరే కదా భయ్యా రూమ్కి కాపలాగా ఉండాలని కుక్కను పట్టుకురమ్మన్నారు, పట్టుకొచ్చాను. మనకు కాపులో ఉండే కుక్కను పట్టుకురమ్మంటే మనం కాపులో ఉండే కుక్కను పట్టుకొచ్చేయంట్రా? భయ్యా, ఇది కుక్క కాదు, లయన్ భయ్యా. అది లయనేంట్రా? భయ్యా, దీని అమ్మ పేరు చిరుత, దీని నాన్న పేరేమో టైగర్, దీని పేరేమో లయన్. ఇది మన కాపలా ఎలా సరిపోతుందిరా? భయ్యా, దీనికి పాలు పోసి పెంచితే ఇదే మనకు కాపలా కాస్తుంది భయ్యా. నీతో ఇప్పుడు కాలేజీ కూడా తీసుకెళ్ళు. ఇంజనీరింగ్ చదివి అమరావతి నిర్మాణం కూడా చేస్తుంది. రే టింగరోడా, ఎక్కడికి తీసుకెళ్తున్నావురా? అదే భయ్యా, లయన్ కూడా స్నానం చేయించి నాతో పాటు కాలేజీ తీసుకెళ్తా. రే రే పంది, రే రే పంది. సరోజా, వద్దు సరోజా, ప్లీజ్ సరోజా.
రే హంది కాలు తీరా. రే పంది, ఏంట్రా నీ గొరక? అబ్బా ఈ పందోని గురక తట్టుకోలేకపోతున్నాం రా. ఏంటి మామ అలా ఉన్నావు? లేదు అరవింద్, మనసేం బాగాలేదు. నాతో చెప్పు మామ. వీళ్ళ కష్టాన్ని చూడు. మౌనమా ఓ మౌనమా మాటలేదుగా, పాదమా ఓ పాదమా బాటలేదుగా, తొలి ప్రేమలోని ఆటలో గెలిచావు నీవు హాయిగా, ప్రేమ లేని చోటులో నిలిచావు నేడు రాయిగా, గుండె చప్పుడాగిపోతోంది, కంటి నీరు పొంగిపోతోంది, కాలమంతా మారిపోతోంది, పారిపోతోంది, చేయి జారిపోతోంది, ఆశ విరైపోతోంది, శ్వాస భారమైపోతోంది, ప్రేమ మాయమైపోతోంది, పారిపోతోంది, చేయి జారిపోతోంది. సంబరం కోసం ఎంతోమంది పెళ్లి చేసుకుంటున్నారు. ఆడవాళ్ళు సూసైడ్ చేసుకుంటున్నారు. మగవాళ్ళు తాగుడికి బానిస అవుతున్నారు. ఎంతోమంది పిల్లలు అనాథలు అవుతున్నారు. నిజమే మామ, దానికి మనమేం చేయగలం? లేదు అరవింద్, మనం ఏదో ఒకటి చేయాలి. సరే ఏం చేద్దాం? లేదు అరవింద్, మన ఊర్లో ఎక్కడ ఫంక్షన్ జరిగినా కూడా వేస్ట్ అవుతున్న ఫుడ్ని గ్యాదర్ చేసి అనాథ పిల్లలకు పంచుదాం. మనతో పాటు మన ఫ్రెండ్స్ని అందరూ తీసుకువెళ్ళి పిల్లల ఆకలి తీరుతాం. సరే మామ, అలాగే చేద్దాం. బాబు, మిమ్మల్ని పెళ్లిలో నుంచి చూస్తున్నాను. అక్కడ వేస్ట్ అవుతున్న ఫుడ్ ఇక్కడికి తెచ్చి పిల్లలందరికీ పంచుతున్నారు. చాలా మంచి పని చేస్తున్నారు బాబు. ఇంతకు మీరెవరు బాబు? మేము నిరుద్యోగులం సార్. నా దగ్గర ఉద్యోగం చేస్తారా? చూశారు కదండి, ఎదుటి వారితో మనం ఎలాంటి ప్రేమతో ప్రవర్తిస్తామో తిరిగి జీవితంలో అలాంటి ప్రేమని పొందుతాము. ప్రతి ఒక్కరూ మారాలన్నది మా ప్రయత్నం.